అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో చామదుంపల ఫ్రై అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. చామదుంపలతో ఎప్పుడు పులుసే పెట్టుకుంటాము. పులుసు కాకుండా ఫ్రై కూడా చాలా బాగుంటుంది. పులుసు అనేది కొంచెం జిగటగా ఉంటుంది, అదే ఫ్రై అయితే పొడి పొడిగా ఉంటుంది, చాలా బాగా వస్తుంది. ప్రాసెస్లోకి అనేది వెళ్ళిపోదాము. నేను చామదుంపల్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. వీటిల్లో మట్టి అనేది ఉంటుంది కాబట్టి 2 సార్లు కడిగి పెట్టుకోవాలి. దీంట్లో ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ అనేది వెలిగించుకుంటున్నాను. వెలిగించుకుని వీటిని ఇప్పుడు ఉడికించుకోవాలి. ఇప్పుడు చామదుంపలు అనేవి ఉడికాయేమో చూద్దాము. చామదుంపలు అనేవి బాగా మెత్తగా కాకుండా పొట్టు వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఫ్రైకి. ఇప్పుడు వీటిని పొట్టు అనేది తీసేసుకుందాము. ఈ విధంగా పొట్టు అనేది తీసేసుకోవాలి. వీటిని ఇప్పుడు కట్ చేసుకోవాలి. చక్రాల్లాగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. వీటికి 2 ఉల్లిపాయలు అనేవి తీసుకున్నాను. నేను 2 ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు, అలానే గరం మసాలా అనేది నూరుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బాండీ అనేది స్టవ్ పైన పెట్టుకుందాము. ఇప్పుడు దీంట్లోకి ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాను. ఇప్పుడు ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాము. కర్రీకి సరిపడినంత ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ అనేది కొంచెం హీట్ ఎక్కాలి. హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న చామదుంపల ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని 1 నిమిషం పాటు అలానే వదిలేసేయాలి. ఇప్పుడు కలుపుకుందాము. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. బాగా ఎర్రగా కాకుండా, అంత గట్టిగా కాకుండా, అంత మెత్తగా కాకుండా ఫ్రై అనేది చేసుకోవాలి. అప్పుడే రైస్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి నేను చెప్పిన పద్ధతిలో ఈ విధంగా ఫ్రై అనేది ట్రై చేసి చూడండి. ఇష్టపడిన వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇవి జిగురుగా ఉంటాయి కాబట్టి చాలామంది ఇష్టంగా తినరు. ఈ విధంగా చేసి పెడితే ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమని అడుగుతారు. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోవచ్చాయండి. వీటిని ఒక ప్లేట్లోకి అనేది తీసుకుందాము. ఇంకా కొద్దిగా ఉన్నాయి, అవి కూడా ఈ విధంగా ఫ్రై చేసుకుందాము. ఈ చామదుంపల ఫ్రై అనేది రైస్లోకి బాగుంటుంది, చపాతీలకు కూడా చాలా బాగుంటుంది. సాంబార్, రసం అనేవి లేకుండానే రైస్లోకి చక్కగా తినేసేయచ్చు. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయండి. వీటిని ఒక ప్లేట్లోకి అనేది తీసుకుంటున్నాను. మొత్తాన్ని విధంగా తీసేసుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా అయితేనే రైస్లోకి బాగుంటుంది. ఇప్పుడు ఉన్న వాటిని కూడా మిగిలినవి కొద్దిగా ఉన్నాయి, వాటిని కూడా ఇప్పుడు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుందాము. ఇవి యాడ్ చేసుకుంటున్నాను. వీటిని కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఒకసారి కదుపుకుందాము. ఇవి కూడా ఫ్రై అయిపోవచ్చాయి. వీటిని కూడా ఒక ప్లేట్లోకి అనేది తీసేసుకుందాము. నేను ఇవి ఫ్రై చేయడానికి అదేవిధంగా కర్రీ కూడా సరిపోయే ఆయిల్ అనేది ఇందాకే యాడ్ చేసుకున్నాను. ఇంకా ఆయిల్ అనేది అవసరం లేదు. ఇప్పుడు ఇవి కూడా ప్లేట్లోకి అనేది తీసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాము. ఈ ఆయిల్ అనేది సరిపోతుంది ఫ్రైకి. ఇప్పుడు వీటిలోకి కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకుందాము. సాల్ట్ అనేది యాడ్ చేసుకోవడం వలన ఉల్లిపాయ ముక్కలు అనేవి నీరు అనేది బయటకు వస్తుంది, చక్కగా ఫ్రై అవుతాయి, తొందరగా మెత్తబడతాయి. అందుకని సాల్ట్ అనేది కొద్దిగా యాడ్ చేసుకుని ఇలా కలుపుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోవచ్చాయి. ఫ్రై అయిపోయిన తర్వాత వీటిలో ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది ఇందాక మనం దంచి పెట్టుకున్నది ఉంది కదండి, అది ఇప్పుడు యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకుని ఇప్పుడు ఇది పచ్చి వాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది.
ఈ విధంగా కలుపుకోవాలి. ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాలు మగ్గనిస్తే చక్కగా పచ్చివాసన అనేది పోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న చామదుంప ముక్కలను అనేవి యాడ్ చేసుకుందాము. ఉల్లిపాయ ముక్కలు అనేవి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న ముక్కలు అనేవి యాడ్ చేసుకుంటున్నాను. వీటిని ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 టీ స్పూను పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది యాడ్ చేసుకుందాం. కర్రీ సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకుంటున్నాను. వీటిని ఒకసారి కలుపుకుందాము. ఈ విధంగా ఒక 2 నిమిషాలు అనేది కలుపుకోవాలి. అప్పుడు సాల్ట్ అనేది ముక్కలకు పడుతుంది. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు దీంట్లోకి గరం మసాలా ఉంది కదా, గరం మసాలాని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు యాడ్ చేసుకుని ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకుందాము. చామదుంపలతో ఎప్పుడు పులుసే కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మనం పొటాటో ఫ్రై చేసుకుంటాం కదండి. పొటాటో ఫ్రై కన్నా కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఒక డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి కరివేపాకు అనేది ఒక 2 రెమ్మల కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని కలుపుకుందాము. కరివేపాకు యాడ్ చేసుకోవడం వల్ల చాలా మంచిది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. ఇప్పుడు దీంట్లోకి సరిపడినంత కారం అనేది యాడ్ చేసుకుందాము. నేను 1 టీ స్పూన్ కారం అనేది యాడ్ చేసుకుంటున్నాను. మీరు స్పైసీగా తినాలనుకుంటే కొద్దిగా ఇంకా యాడ్ చేసుకోండి. ఒకసారి కలుపుకుందాం దీన్ని. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి షేర్ చేయండి. నేను చెప్పిన పద్ధతిలో నేను చేసినట్లుగా చామదుంపల ఫ్రై అనేది చేయండి. చాలా బాగుంటుంది. చాలా బాగా నచ్చుతుంది ఇంట్లో వాళ్ళకి కూడా. చూడండి ఎంత బాగా వచ్చిందో. రైస్లోకి చాలా బాగుంటుంది. అలానే చపాతీలకు కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.